మొట్టమొదట పరమేశ్వరుని ప్రార్థన. ఓం శతేన పాశైరభిదేహి వరుణైనం మాతే మోచనృతవాజ్నుచక్షః ఆస్తాం జాలద్మ ఉదరం శ్రంశయిత్వా కోశ ఇవాబంధః పరికృత్యమానః. అథర్వవేద మంత్రము. భావము: సర్వశక్తిమంతుడవగు పరమేశ్వరుని దండనము నుండి మిథ్యావాదులు ఎవరును కూడా తప్పించుకొనజాలరు. చూడండి, ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మనకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ లోకంలో మిథ్యావాదులు అంటే భ్రాంతిని ప్రజలకు చెప్పేవారు, అలాగే దేవుడు లేడు అని చెప్పేవారు, అబద్ధాలు చెప్పేవారు, వీళ్ళందరినీ కూడా మిథ్యావాదులుగా, అసత్యాన్ని చెప్పేవారు మిథ్యావాదులు అని చెప్పబడతారు. అయితే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, పరమాత్మ సర్వశక్తిమంతుడన్నమాట. ఈ సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని యొక్క దండనం, ఆ దండనం నుండి ఏ ఒక్క మిథ్యావాది, ఏ నాస్తికుడు కూడా తప్పించుకోలేడు. ఎవ్వరును కూడా తప్పించుకోలేరు. మిథ్యావాదులు ఎవ్వరు కూడా భగవంతుని యొక్క దండనం నుండి తప్పించుకొనజాలరు. మరియు అధర్మాత్ములు అంటే ధర్మము ఆచరించకుండా అధర్మ కార్యాలు చేసేవారు, దుష్టులు, దుష్ట స్వభావం కలిగిన వారు. ఎవరు దుష్ట స్వభావము అంటే, ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, అతను దుష్ట స్వభావి. అటువంటి వాళ్ళు ధర్మాత్ముల యొక్క సన్ముఖమున అరవిప్పిన పూమొగ్గ అధిక పవనాదుల కారణమున క్రిందపడి కుమిలి మాడిపోవునట్లు పతనమగుదురు. అంటే దండిగా గాలి వచ్చింది అనుకోండి, చెట్ల మీద ఉన్నటువంటి కొన్ని పూలు పువ్వు ఇంకా అవి అసలు ఊరికే మొగ్గలుగానే ఉంటాయి, ఇంకా పూర్తి వికసించి ఉండవు. అవి ఎక్కువ గాలి వచ్చినప్పుడు అవి ఇరిగిపోయి కింద పడిపోయి కుమిలిపోయి అవి అన్నీ పతనం అయిపోతాయి అన్నమాట, కుమిలి మాడిపోతాయి అవన్నీ ఆ పూలు. అట్లా వీరు ఎవరు మిథ్యావాదులు ఈ విధంగా నాశనమైతారు. పరమాత్మ చెప్తున్నాడు, ఈ విధంగా పువ్వులు ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఎట్లయితే కింద పడి కుమిలిపోయి అట్లే మాడిపోయి నాశనం అయిపోతాయో, ఈ మిథ్యావాదులు అనేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పూర్తి వికసించరు. వాళ్ళు కొద్ది కాలం ఊరికే వాళ్ళ ఆటలు చెల్లుతుంటాయి. ఎక్కడన్నా ఎవరు మాట్లాడలేని చోట, కొంత చోట ఈ నాస్తికులు వాళ్ళు కొన్ని ఏదో ఊరికే ఎవరు నోరు లేని వాళ్ళను టీవీలో పెట్టుకొని, కొంతమంది వాళ్ళు ఈ పౌరాణికులు ఉంటారు కదా, వాళ్ళకి అసలు వేదం తెలియదు, వాళ్ళు మాట్లాడేది ఎట్లా తెలియదు, వాళ్ళను ముందర ఉంచుకొని వాళ్ళ ద్వారా కొన్ని అడ్డ ప్రశ్నలన్నీ వేసి వాళ్ళతో గెయించినట్టుగా వీళ్ళు భావిస్తుంటారు. అయితే వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క, సర్వశక్తిమంతుడైన పరమాత్మ యొక్క దండనంలో తప్పించుకొనలేరు. ఆ విధంగా పువ్వులు ఎట్లయితే ఎక్కువ గాలి వచ్చినప్పుడు కింద పడి కుమిలి మాడిపోవునట్లు వీళ్ళందరూ కూడా మిథ్యావాదులు పతనమైతారు. ఇది పరమేశ్వరుడు చెప్పేటటువంటి వేదమంత్ర ఆదేశం. కాబట్టి మిథ్యావాదులు లోకంలో దండిగా మంది ఉన్నారండి. టీవీలలో రోజు ఆ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళందరూ మిథ్యావాదులే. సత్యం చెప్పడంలే, వాళ్ళు వేదం చెప్పడంలే. ఇప్పుడు ఈ నవరాత్రులు వచ్చినాయి. ఇప్పుడు ఈ నవరాత్రులు 9 రోజులు 9 రకాల పూజలు అమ్మవారికి. ఎక్కడుందండి ఇది వేదంలో? యజ్ఞము చేయాలని చెప్పి వేదం చెప్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వింత వింతలు, ఆడంబరములు.
కాబట్టి ఇలా ఇటువంటి వాళ్ళందరూ కూడా మిథ్యావాదులు. ఈ రోజు ఈ పూజ చేయాలి, ఆ రోజు ఆ పూజ చేయాలి అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళను ఉపాసన నిజమైన భగవంతుని తెలుసుకోకోకుండా చేస్తున్నారండి. వీళ్ళు మహా అసలు భగవంతుని యొక్క ఆ దండనంలో ఎట్లా శిక్ష అనుభవిస్తారంటే అంత అనుభవిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏమి చెప్పకుండా ఉంటే కనీసం ఎవరి ప్రయత్నం వాళ్ళన్నా చేస్తారు కదా! వాళ్ళు సత్యం తెలుసుకోవడానికి పోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు వాళ్ళను ఒక భ్రాంతిలోకి నెట్టేస్తున్నారు. ఆ ప్రజలనందరినీ ఒక భ్రాంతిలోకి ఈ విధంగా మీరు పూజలు చేసుకోండి, ఇట్లా చేయండి, సోమవారం రోజు ఇది చేయండి, మంగళవారం ఇది చేయండి, నవరాత్రుల్లో ఇవి చేయండి. ఇవన్నీ కూడా ఆహ్, ఆ విధంగా ఈ టీవీలలో చెప్పేటటువంటి ఈ ఉపదేశకులు వీళ్ళందరూ కూడా మిథ్యావాదులే, అసత్యవాదులే. కాబట్టి వీళ్ళందరికీ కూడా పతనం తప్పదు. పరమేశ్వరుని యొక్క దండనం తప్పదు. వీళ్ళు ఎప్పుడో ఒకసారి పెద్ద తుఫాను అంటే మొన్న కరోనా వచ్చింది కదా! అట్లా ఎప్పుడో ఒకసారి వస్తది. వీళ్ళందరూ కూడా ఆ విధంగా పతనమైతారని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. ఇక మనం ప్రశ్నోపనిషత్తు తీసుకుందాం. నిన్న మనము ఈ యొక్క ఉత్తరాయణంలో జ్ఞానము వర్ధిల్లుతుంది. తద్వారా జీవుడు ఆ జ్ఞానం ద్వారా తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారమును పొందుతాడు. అటువంటి వ్యక్తి ఇంకా మళ్ళీ కూడా ఏ దాన్ని కూడా కోరడు. అయితే ఈ పరమేశ్వర సాక్షాత్కారం చేసుకునే ముందరగా అతను ఏ ఏ విధంగా నియమాలను పాటించి పరమేశ్వరుని సాక్షాత్కారమును పొందుతాడు అనే విషయము, అలాగే ఈ పరమేశ్వర సాక్షాత్కారం పొందే ముందరగా తనను తాను తెలుసుకొని ఆ తర్వాత పరమేశ్వరుని తెలుసుకుంటాడు అనే విషయంగా మనం నిన్న తెలుసుకున్నాం. ఈరోజు చూడండి. పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పర్తే పురీషిణం అతమే అన్యవు పరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పితమితి. ఇంతకు పూర్వము సంవత్సరమే ప్రజాపతి అని చెప్పబడినది. సంవత్సరాది కాల విభాగమునకు ముఖ్య హేతువైనందున భోక్తు శక్తి ప్రధానుడగు సూర్యుడు సంవత్సర రూపమున వ్యాఖ్యానము ఇందు చేయబడినది. సూర్యుడు లేకున్నా సంవత్సరాది కాల విభాగము సంభవము కాదు. అందరూ కూడా జాగ్రత్తగా వింటూ ఉండండి. ఎక్కడైనా డౌట్ వస్తే ఒక నోట్బుక్ లో రాసుకుంటుండండి. సూర్యుడు అనేటటువంటి వారు లేకుంటే, ఆ సూర్యుడు గిన లేకుంటే మనము సంవత్సరం అనేది కూడా మనం లెక్కించలేము. అసలు రోజులు అనేవి కూడా ఉండదు. సూర్యుడు లేకున్నా సంవత్సరాది కాల విభాగము సంభవము కాదు. రాత్రింబవళ్ళు దినము, వారము, పక్షము, మాసము, ఋతువు, అయనాది వ్యవహారమంతయు సూర్యునిపై ఆధారపడి ఉండుటచే సూర్యుడు సంవత్సర రూపమున ఇక్కడ వర్ణింపబడుట అసంగతము కాదు. అంటే ఇక్కడ సూర్యుడిని ప్రధానంగా వర్ణించబడినది అది సంగతమైనటువంటి విషయమే, అసంగతమేం కాదు. సూర్యుడు భ్రోక్షు శక్తిగా ఇదివరకే మనము చెప్పబడి ఉన్నాడు. సూర్యుని వలననే ప్రాణులలో భ్రోక్తు శక్తి పెరుగుననియు వివరింపబడింది. నిన్నటి కాకుండా మొన్నటి రోజున ప్రవచనంలో మనం సూర్యుని యొక్క శక్తి గురించి మనం తెలుసుకున్నాం. సూర్యుని వలననే ప్రాణులలో భోక్తు శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది, దానివల్లే పెరుగుతున్నది అనే విషయంగా మనం తెలుసుకున్నాం. అట్టి భోక్తు శక్తి ప్రధానత సూర్యుని కారణమున సంవత్సరమునందును ఆరోపింపబడుట అనుచితము కాదు. ఈ విధంగా భోక్తు శక్తి ప్రధానత సూర్యుని కారణంగా ఆ సంవత్సరం నందు మనం చెప్పబడటం అనేది అది ఉచితమైనటువంటి విషయమే. సంవత్సరమునకు 5 పాదములు, 12 అవయవములు, ఆకృతులు అని ఇక్కడ వర్ణింపబడినవి. వసంతాది షడ్ ఋతువులే పంచపాదములు.
ఋతువులు 6 కావున 6 పాదములు అనవలసినది. కాని హేమంత శిశిరములను కలిసి ఒకే ఋతువుగా ఎంచి పంచపాదములుగా వర్ణింపబడినది. ఇక్కడ మనకు 6 ఋతువులుంటే ఇక్కడ హేమంత శిశిర ఋతువులు కలిపి రెండిటిని కూడా ఒకే పాదంగా ఋషులు చెప్తున్నారు. 12 మాసములు సంవత్సరము సూర్యునకు 12 ఆకృతులు. పురీషమనగా జలము. జలముతో సూర్యుడికి ఎంతో సంబంధం ఉన్నది. సూర్యుని వలననే జలము వర్ష రూపమున లభించును. సూర్యుడు లేకుంటే వర్షాలు కూడా రావు అనే విషయంగా చెప్తున్నాడు ఋషి. సూర్యుని వలననే మనకు జలం అనేది వర్ష రూపములో లభించును. ఆదిత్యుని వలననే వర్షం ఏర్పడును అని ఇక్కడ ఆదిత్య జాయతే వృష్టి అని ప్రమాణం చూపిస్తున్నాడు. ఇది ఎల్లరూ ఎరిగిన విషయమే కావున ఆదిత్యుడు పురీషి అని చెప్పబడును. సూర్యుడు దివము నుండి సంవత్సరాదులకు కారణమై లోకపాలకుడు అగుచున్నందున అతడు పిత, పాలకుడు, జనకుడు అని విద్వాంసులచే చెప్పబడుచున్నాడు. ఈ విధంగా లోకానికంతటికి సూర్యుడు వర్షం కురిపించి ఈ యొక్క పంటలు పండి దాని ద్వారా జీవులు ఉత్పన్నమై ఇదంతా కూడా కారణము పిత. అందుకే సూర్యుని ఇక్కడ విద్వాంసులు పిత, పాలకుడు అని కూడా చెప్తున్నారు. కొందరు విద్వాంసులు సంవత్సరములోని షడ్ఋతువులు చక్రమునందలి ఆకుల వంటివిగాను భూర్భువాది సప్తలోకములు చక్రములు తిరుగునట్లు భ్రమణము స్వభావము కలవిగాను వర్ణింతురు. ఇంకా కొందరు విద్వాంసులు ఈ విధంగా వర్ణిస్తున్నారు. మరియు సూర్యుడు దినమునందు లోకములను ప్రకాశింపజేయుటకు అర్పితమై ఉన్నట్లు ఎంచుచున్నారు. ప్రజాపతియగు పరమేశ్వరునిచే ఉత్పన్నము చేయబడిన సంవత్సరాత్మక సూర్యుని వలన లోకములు ఉత్పన్నములై పోషింపబడుచున్నవి. అయితే ఇవన్నీ కూడా ప్రజాపతి అయిన పరమేశ్వరుని వలననే ఉత్పన్నమైనాయి. ఈ సంవత్సరాలు గాని సూర్యుని వల్ల ఈ లోకాలు ఇవన్నిటిని పోషించడం అనేది అంతా ప్రజాపతి అయిన పరమేశ్వరుని చేతనే. భోక్తృ భోగ్య రూప నరనారి సంబంధ సంయోగాదుల వలన ప్రజలు సంతానము ఏర్పడుట మనము నిత్యము చూచుచున్నాము. ఇది అంతయు ప్రజాపతి యొక్క సృష్టియే. చూడండి, ఈ విధంగా ఒక స్త్రీ పురుషుల యొక్క సంయోగం వలన సంతానం కలగడం ఇదంతా కూడా ప్రజాపతి అయిన పరమేశ్వరుని యొక్క సృష్టియే. తనంతట అది జరగదు. భగవంతుని యొక్క సృష్టి సంతానం కలగడం అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మాసో వై ప్రజాపతి తస్య కృష్ణపక్ష ఏవ రైహి శుక్ల ప్రాణః తస్మాదేతే ఋషయః శుక్ల ఇష్టం కుర్వంతీతర ఇతిరస్మిన్. నేను ఆన్లైన్ క్లాస్లో ఉన్నానండి. పూర్వము సంవత్సరమును గూర్చి వర్ణింపబడింది. అంటే ఇప్పుడు మనకు ఇంతకు ముందు శ్లోకం ద్వారా మనము సంవత్సరాలు అనేవి సూర్యుని వల్లనే ఏర్పడ్డాయి అనే విషయంగా ఎక్కువగా మనం చెప్పడం జరిగింది. అంటే సంవత్సరంలో ఎన్ని ఋతువులు వస్తున్నాయి, ఆ తర్వాత వర్షం ఎలా వస్తుంది, ఇదంతా కూడా తర్వాత మాసములు ఇవన్నిటి గురించి చెప్పుకోబడింది. ఆ సంవత్సరమునకు మాసములు అవయవములు వాని వలననే అది ఏర్పడును. సంవత్సర రూపమున భోక్తు శక్తిని వర్ణించి తద్ అవయవమగు మాసరూప భోక్తు శక్తి ఇక్కడ చెప్పబడుచున్నది. మాసమునందు శుక్ల కృష్ణనామములతో 2 పక్షములు ఉండును. మనం సంకల్పం చెప్పేటప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. ఏం శ్రీనివాసులు గారు, కృష్ణపక్షం శుక్లపక్షం అని మనం చెప్తున్నాం కదా. ఆ విధంగా ఇవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయనే విషయంగా ఈ ఉపనిషత్తులో తెలియజేయబడతా ఉంది. ఈ శుక్లపక్షమున రాత్రి యందును అలాగే ప్రకాశము అధికమగుచుండును. చూడండి, శుక్లపక్షమున రాత్రి యందును
ప్రకాశము అధికమగుచుండును. సూర్యుడు తద్రూపమున భోక్తృ శక్తిని వర్ధిల్ల చేయును. జీవనము ప్రకాశవంతము అగును. కావున శుక్లపక్షమునందు వేదజ్ఞులైన ఋషులు సత్కర్మలను ఉనర్చి జ్ఞానమును పెంపు చేసుకొందురు. అంటే ఈ శుక్లపక్షంలో చంద్రుడు ఎక్కువ ఉంటాడమ్మా అన్ని రోజులలో కూడా. అంటే పౌర్ణమి మొదలుకొని తర్వాత రోజు అంత ఎక్కువ ఉంటాడు, లాస్ట్ కు డౌన్ అయిపోతాడు అనమాట. అట్లా ఈ యొక్క శుక్లపక్షంలో వేదజ్ఞులైన ఋషులు సత్కర్మలను ఉనర్చి జ్ఞానమును పెంపు చేసుకొందురు. ఈ శుక్లపక్షం అంతా కూడా ఋషులు ఏం చేస్తున్నారు? సత్కర్మల ద్వారా జ్ఞానాన్ని పెంపు చేసుకుందురు. కృష్ణపక్షమునందు చీకటి వర్ధిల్లును. ఇంకా అమావాస్య నుంచి మొదలుకుంటే కృష్ణపక్షం మొదలవుతుంది, పాటి మొదలుకొని. అప్పుడు చీకటి ఎక్కువ ఉంటుంది. ప్రాణులు భోగపరులగుదురు. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అందరూ గమనించవలసిన విషయం అంటే ఈ యొక్క అంధకారము, రాత్రి అనేది భోగం, కామ ఉత్ప్రేరితమైనటువంటిది. అందుకే మీరు రాత్రిళ్ళు ఎక్కువగా మేలుకోకూడదు. లేని ఆలోచనలన్నీ రాత్రిలే వచ్చేది. ఘోరాలు నేరాలన్నీ అంధకారంలోనే జరిగేది. కాబట్టి రాత్రి ఎంత తొందరగా 9 కల్లా పడుకుంటే మీకు అంత మంచిది. ఎక్కువ 10, 11 అన్ని వచ్చే లేని ఆలోచనలన్నీ వస్తాయి. ఇది ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారు. ప్రాణులు భోగపరులగుదురు. ఎందుకు? రాత్రి అనేది ఉంటే అట్లా భోగం మీద ఆలోచనలు వస్తుంటాయి అందరికీ. కృష్ణపక్షము భోగ ఆసక్తిని పెంచి ప్రాణుల యందు జ్ఞాన విరోధమును కలిగించును. ఈ విధంగా తనలో ఈ విధంగా భోగ ఆసక్తి కలిగిందంటే జ్ఞానం నాశనం అయిపోయా, జ్ఞానం పెరగదు ఇంకా. అట్టి ప్రాణులు శుక్లపక్ష మహిమను గుర్తింపరు. కాబట్టి ఇక్కడ ఋషులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క శుక్లపక్షంలో మంచి మంచి కర్మలను చేసి ఈ విధంగా వాళ్ళు ఉత్తములుగా ఉన్నారు. కాబట్టి ఈ కృష్ణపక్షం అనేది రాత్రి కాబట్టి రాత్రి యందు ఈ విధంగా జ్ఞాన విరోధం, ఎందుకంటే అది భోగ ఆసక్తిని కలిగిస్తుంది అని చెప్పేసి, కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్నారు. అందుకే రాత్రిళ్ళు ఎక్కువ మేల్కోకూడదు. లేని అన్ని ఇప్పుడు ఈ యొక్క ఈ పార్టీలు గీటీలు అన్ని రాత్రిలే పెట్టేది. అన్ని ఈ మధ్య కాలంలో ఈ పెళ్లిళ్ళు నైట్ రిసెప్షన్ అన్ని కూడా నైట్స్ పెడతారు. చాలా దాంట్లో అన్ని ప్రమాదాలు జరుగుతాయి. మా అక్కడనే అన్ని చెడ్డ కార్యక్రమాలన్నీ జరిగేది. కాబట్టి ఇటువంటిది ఈ విషయంగా తెలియజేస్తున్నాడు. అంటే రాత్రి గురించి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే నైట్ పూట ఏ విధమైనటువంటి ఎక్కువ వ్యవహారాలు చేయకుండా తొందరగా తినేసి వెంటనే పడుకునేటటువంటి ప్లాన్ చేసుకోవాలి అందరూ. ఏం సత్య పోచిరెడ్డి హ్యాండ్ రైజ్ చేశాడు, ఏదో టచ్ అయ్యి వచ్చిందా? ఏమా అందరికీ అర్థమవుతుందా ఇప్పుడు చెప్పినటువంటి విషయము? అర్థమైతుందిలే. ఇప్పుడు కృష్ణపక్షము అనేది అమాస బోయనాల నుంచి వచ్చేదా, పున్నం బోయనాల నుంచి వచ్చేదా? పున్నం బోయనాల నుంచి వచ్చేదే కదా కృష్ణపక్షము. పున్నం బోయనా నుంచి వచ్చేదాన్ని ఏంది మళ్ళీ చెప్పు. ఇప్పుడు పున్నం తర్వాత వచ్చేది కృష్ణపక్షము. ఎవరయ్యా నీకు అట్లా చెప్పింది? నీకు అమాస పోయిన తర్వాత ఎన్ని రోజుల నుంచి నువ్వు వస్తున్నావు? ఇప్పుడు ఒక్కటి చూసుకో, నువ్వు కూడా నేను నీకు చెప్పడం అనేది ఏం కాదు. అమాస పోయిన తర్వాత వచ్చేది శుక్లపక్షము. అమావాస్య పున్నం పోయిన తర్వాత వచ్చేది కృష్ణపక్షము. నువ్వు పున్నం పోయిన తర్వాత వచ్చేది శుక్లపక్షం అంటున్నావు. అవును గురూజీ, కరెక్టే. పూర్ణిమ అమావాస్య తర్వాత వచ్చేది శుక్లపక్షము, పూర్ణిమ తర్వాత వచ్చేది కృష్ణపక్షము. మరి ఇక్కడ ఈ పుస్తకంలో అది తప్పు గురూజీ. ఇక్కడ పుస్తకంలో మనకు శుక్లపక్షమున రాత్రి ఎందును
ప్రకాశము అధికమగుచుండును. అవును, శుక్లపక్షం రాత్రి కాదు గురుజీ. ఇప్పుడు 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 ఆశ్వీజ మాసం శుక్లపక్షం, మొన్న అమావాస్య పోయింది, ఇప్పుడు శుక్లపక్షము. మొన్న అమావాస్య పోయింది, తర్వాత ఇప్పుడు మనకు శుక్లపక్షం రాత్రి ప్రకాశం అధికమగుచుండునంటే రోజు రోజుకి పెరుగుతుంటుంది, పెరుగుతుంటది కాబట్టి అట్లా. అవునవును, రైట్, సరిపోయింది. అట్లా అందుకే నేను అనేది, నువ్వు ఇది కృష్ణపక్షం అంటే కృష్ణపక్షము కాదు. సరిపోయింది లేండి. ఓకే, కాబట్టి ఈ విధంగా రాత్రి అనేది తర్వాత మనకు పౌర్ణమి తర్వాత రాత్రి అధికం అవుతూ ఉంటుంది. అందువలన ఇక్కడ రాత్రిళ్ళు మనకు జ్ఞాన విరోధమును కలిగించును, అట్టి ప్రాణులు శుక్లపక్ష మహిమను గుర్తించలేరు అనే విషయంగా ఇక్కడ ఋషి తెలుపుతున్నాడు. అహో రాత్రో వై ప్రజాపతి స్తప్స్యాహరేవ ప్రాణో రాత్రిరేవ రైహి ప్రాణం వా ఏతే ప్రస్కందయంతి ఏ దివారత్య సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్ యత్రాత్రౌ రత్యా సంయుజ్యంతే. చూడండి ఇక్కడ నెక్స్ట్ శ్లోకం ద్వారా, మాసమునకు దినము రాత్రులు అంగములు. అంటే ఇప్పుడు ముందు ఏం చెప్పాడంటే 12 నెలలు చెప్పాడు, తర్వాత ఈ శుక్లపక్షము కృష్ణపక్షము ఈ రెండు గురించి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దినము రాత్రుల గురించి చెప్తున్నాడు. వానితో అది ఏర్పడును, అందు దినమంతా కూడా ప్రకాశాత్మకము, జీవన హేతువు, భోక్తు శక్తి వర్ధకము. రాత్రి అంధకార ప్రధానం, అందు భోగ ఆసక్తి వర్ధిల్లును. చూడండి, రాత్రి అనేది అంధకారమైనటువంటిది, అందులో మనకు భోగ ఆసక్తి వర్ధిల్లుతుంటుంది. ఈ రాత్రిందివములు రెండూ కూడా ప్రజాపోషకములే కావున ప్రజాపతి పదవాచ్యకములగుచున్నవి. అంటే ఈ రాత్రి పగులు అనేటివి కూడా ప్రజాపతి అయిన పరమేశ్వరుడు సృష్టించినటివే. అయితే దేంట్లో ఏం జరుగుతుంది అనే విషయం చెప్తున్నాడు. కానీ పగటి వేళ వనర్చు మైథునం ఉష్ణాధిక్యము కారణంగా ప్రాణశోషకము కాగలదు. చూడండి, ఇక్కడ చాలా మంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలమ్మా. ఉపనిషత్తులలో ఋషులు ఏం చెప్తున్నారు చూడండి. పగటి పూట చేసేటటువంటి మైథునం అంటే సంపర్కం, స్త్రీ పురుషుల యొక్క సంపర్కం ఏదైతే ఉందో దాన్ని మైథునం అంటారు. అది పగటి పూట చేయడం వలన ఏమవుతుందంటే ఉష్ణాధిక్యాది కారణంగా ప్రాణ శోషకము కాగలదు, ప్రాణులకు దుఃఖం కలుగుతుంది పగటిపూట ఉష్ణం ఉండడం వలన. కావున పగటి స్త్రీ పురుషుల సంగమము నిషిద్ధము. రాత్రి యందు వనర్చు మైథునము జీవన శక్తి హాని కలిగింపనందున బ్రహ్మచర్యమే అగును. చూడండి, ఇక్కడ అంటే ఇప్పుడు వివాహమైన తర్వాత స్త్రీ పురుషులు సంతానం కనడానికి వాళ్ళు పగటిపూట ఈ మైథునం అనేది చేయకూడదు, కేవలం రాత్రి అందే చేయవలెను అని ఋషులు చెప్తున్నారు. ఇదేం రహస్యమేం కాదుమా, రహస్యమేం కాదు, తెలియకపోవడమే రహస్యం, తెలిస్తే ఏం రహస్యం కాదు. కాబట్టి ఈ విధంగా రాత్రి ఎందుకంటే ఈ విధంగా ఇటువంటి భోగాసక్తి రాత్రి అందే ఇటువంటి ఆలోచనలు అన్ని కలిగేది అందరికీ. ఈ మైథునము జీవన శక్తి హాని కలిగింపనందున బ్రహ్మచర్యమే ఎత్తుంది. ఆ విధంగా రాత్రి యందు చేసినటువంటిది స్త్రీ పురుషుల యొక్క సంపర్కం అది బ్రహ్మచర్యంతో సమానమైనది. అయితే ఎప్పుడైతుంది? కేవలం సంతానార్థమే. రాత్రి యందును మైథున సమయమున ప్రకాశము వాంఛనీయము కాదని విఘ్నుల యొక్క అభిప్రాయము పడుదురు. కాబట్టి ఈ రాత్రి యందు కూడా ఈ ప్రకాశం అనేది కోరదగినదేం కాదు అనేసి విఘ్నుల యొక్క అభిప్రాయం. తర్వాత అన్నం వై ప్రజాపతి స్తతో హవై తద్రేత తస్మాదిమాహ ప్రజాః ప్రజాయంత ఇతి. అన్నము కూడా ప్రజాపతి అనగా ప్రజాపాలక రూపే తండుల గోధుమాది ధాన్యాదుల భక్షణముననే శరీరమునందు రేతస్సు ఏర్పడును.
చూడండి ఇక్కడ మనం తీసుకునేటటువంటి ఆ ఆహారం అది కూడా ప్రజాపతి అయినటువంటి పరమేశ్వరుని ద్వారానే తయారైనటువంటిది. అది మనం ఏదన్నా తిను, నువ్వు అన్నం తిను, గోధుమలు తిను, రొట్టె తిను, ఏదన్నా తిను, దాని ద్వారానే, అది తినడం ద్వారానే శరీరమునందు రేతస్సు ఏర్పడును. అది ఏ సంతానానికి హేతువు. అయితే పురుషులలో వీర్యం అంటారు, స్త్రీలలో రేతస్సు. అదే వీర్యం అన్నమాట, అంటే సంతానం కనేటటువంటి శక్తి కలిగినటువంటి పదార్థము. తైత్తిరీయమునందు కూడా అన్నాద్ రేతః రేతపః పురుషః, అన్నం వలన రేతస్సు, దాని వలన పురుషుడు ఏర్పడు, అంటే ప్రాణులు ఏర్పడునని వర్ణింపబడినది. అన్నం తినకపోతే ప్రాణులు ఉత్పన్నం కారు. కాబట్టి ఈ శరీరంలో, మన శరీరంలో తయారయ్యేటటువంటి వీర్యమంతా అది మనం తీసుకునేటటువంటి భోజనం, ఆహారం వల్లనే ఆ వీర్యం తయారవుతుంది. అందుకే మహర్షి దయానంద సరస్వతి ఆ సంస్కార విధిలో గర్భాధాన సంస్కారానికి, అంటే వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ పురుషుల యొక్క ఆహారం ఎలా ఉండాలి, ఎటువంటి భోజనాలు చేస్తే వాళ్లకు ఉత్తమ సంతానం కలుగుతుంది అని సత్యార్థ ప్రకాశంలో కూడా ద్వితీయ సముల్లాసంలో రాశాడు. ఏది పడితే అది నానాక గడ్డి తింటే ఆ పుట్టే పిల్లలు కూడా అట్లనే పుడతారు. బలహీనులు, దుర్బలులు, అజ్ఞానులు, మూర్ఖులు, శఠులు, ఇటువంటి వాళ్ళు పుడతారు. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే దాని వల్లనే మనకు వీర్యం అనేది ఉత్పన్నం అవుతుంది. ఏమో అర్థమవుతుంది అందరికీ? శ్రీనివాస సార్ మీకు? ఓకే. తర్వాత తద్దేహ ప్రజాపతి వ్రతం చరంతి తే మిథున ముత్పాదయంతే తేషామేవైష బ్రహ్మలోకే ఏషాం తపో బ్రహ్మచర్యం యేసు సత్యం ప్రతిష్ఠితం. చూడండి ఇక్కడ ప్రజాపతి వ్రతము ఆచరించువారు సుసంతానవంతులు అగుదురు. వారు జితేంద్రియులై బ్రహ్మచర్యాది వ్రతములను పాలింతురు. నియమపూర్వకముగా సంతానాపేక్షతో స్వ స్త్రీయందే వీర్య సించనము చేయుచూ ఉండువారు బ్రహ్మచర్యమును కాపాడిన వారే అగుదురు. అట్టి వారికి చక్కని బాలబాలికలు కలుగుదురు. వారు సత్యవ్రతులు, క్రమముగా బ్రహ్మజ్ఞానమును సంపాదింతురు. ఇతరులకు కూడా ఉత్క్రమ జీవితం నడుపు వారికి ఆ యోగ్యత కలుగగలదని భావం. చూడండి ఈ విధంగా ఈ ప్రజాపతి అనేటటువంటి ఈ వ్రతము ఆచరించువారు, అంటే ఇంతకు ముందు మనము చెప్పాం కదా, ఇటువంటి నియమాలన్నిటినీ తెలుసుకొని ఈ విధంగా సంపర్కం అనేది, ఇవంతా ప్రజాపతి అనే వ్రతం అంటే ఇది. ఈ విధంగా మంచి ఆహారం తీసుకొని ఒక నిషిద్ధంగా, ఒక పద్ధతిగా, విధిగా కేవలము సంతానార్థమే తన యొక్క స్త్రీ యందు మాత్రమే, తన భార్య యందు మాత్రమే ఈ విధంగా వీర్య సంచనము చేసి సంతానము కనేటటువంటి వారు, కేవలము సంతానం కోసమే తన వీర్యమును ఖర్చు పెట్టేవారు బ్రహ్మచారులు. వాళ్ళు గృహస్థులైనా గాని బ్రహ్మచారులే. తర్వాత వారికి పుట్టే సంతానం బాలబాలికలు అందరూ కూడా వాళ్ళు గొప్ప బ్రహ్మజ్ఞానమును సంపాదిస్తారంట వాళ్ళు. చూడండి, అంటే ఇక్కడ ఇదంతా కూడా వివాహము కాకముందే ఈ జ్ఞానం అంతా ఉండాలి. ఉంటే అప్పుడు తన పిల్లలను ఈ విధంగా బ్రహ్మజ్ఞానులను అర్హత కలిగినటువంటి సంతానం పొందవచ్చు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా నడుపు వారికి ఆ యోగ్యత కలుగగలదని భావము. తేషా మసౌ విరజో బ్రహ్మలోకో నయేషు జిహ్మ అనృతం న మాయా చేతి. ఈ విధంగా అభిమానము, అసూయ, మాత్సర్యాది దోషముల వలన మనుజులు కుటిలులగుదురని కుటిలులగుదురు. కౌటిల్యము జిహ్మమునకు అభిమానాదులు హేతువులు.
అంతఃకరణమున తాను తలచినటువంటి దానికి విరుద్ధంగా చెప్పుట వర్తించుట మాయయగును. నిషిద్ధములను ఆచరించుట, ఉన్నది ఉన్నట్లు చెప్పక విపరీతంగా చెప్పుట, అగమ్య గమనాదులను వనర్చుట అనృతమగును. జిహ్వా మాయా అనృతాది దోషములతో కూడి లోకమున వర్తించు వారికి నిర్మలమగు బ్రహ్మజ్ఞానము కలగదు. ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే ఇదంతా ప్రాసెస్ చెప్పాడు. అంటే ఇక్కడ ఈ సృష్టి ఫస్ట్ అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, లోకంలో మానవులు ప్రాణులు ఈ సమస్త పదార్థాలు ఎవరి వల్ల పుడుతున్నాయంటే ప్రజాపతి వల్ల పుడుతున్నాయి. ఆ ప్రాసెస్ అంతా చెప్పాడు, ఎట్లా పుడుతున్నాయి ఎలా పుడుతున్నాయి అనేది మనకు చెప్పాడు. సూర్యుడు వల్ల ఈ విధంగా వర్షం పడుతుంది, వర్షం వల్ల అన్నం తయారై అన్నం వల్ల ఈ విధంగా ప్రాణులు, ఈ తినడం వల్ల ప్రాణులు, ఈ విధంగా ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వచ్చి తర్వాత కూడా బ్రహ్మజ్ఞానం కూడా ఎవరికి కలుగుతుంది అనే విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి అభిమానం, అసూయ, తర్వాత మాత్సర్యాది దోషముల వలన, మాత్సర్యం అంటే మీరు ఎవరో ఒకరు స్పందించండి. మాత్సర్యం అంటే ఏంటి? మాత్సల్యం అంటే షడ్గుణం. పూర్తిగా చెప్పాలండి. మాలిన్యంతో కూడినదని. మాలిన్యం అంటే ఇంకా శుద్ధమైనది కాదు అని. ఏంటేంటో చెప్తున్నావు, ఆ ఏమేమో చెప్తున్నావు. ఏం చెప్పడం కాదు, మాలిన్యము అంటే మాలిన్యం కాదు. నేను అడిగింది మాత్సర్యము అంటే ఏంది? మాత్సర్యము అంటే ఇంకా రెండు వచ్చి అవిద్యతో సమానమే. ఇది ఇది యూట్యూబ్ లో కూడా పెడతాం, మీరు జాగ్రత్తగా స్పందిస్తుండాల, బాగా తెలిస్తే స్పందించాల. నాకు తెలిసినంత వరకు అందరూ పెట్టుకోండి. ఇక్కడ మీరు మనకు, ఎందుకంటే ఇది మనం నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా కూడా పెడతాం. వాళ్ళకు ఇక్కడ కూడా వినే వాళ్ళకు బోరుగా ఉండకూడదు, ఊరికి ఏదో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేట్టుగా ఉండకూడదు. కరెక్ట్ గా తెలిస్తే మనం స్పందించాలి, లేదంటే ఊరికే ఉండాలి. మిగతా వాళ్ళంతా ఊరికే ఉన్నారు చూడండి, వాళ్ళకి లేకపోతే స్పందించింది వాళ్ళు కూడా. అంటే ఒక్క మాటలోనే చెప్పాలంట. అదే సరే. ఇప్పుడు మాత్సర్యం ఏమ్మా మీకు ఎవరికైనా? నారాయణ గారు మీరు ఒకసారి స్పందించండి. లేదండి, బాగానే చెప్తుంటారు మీరు. మాత్సర్యం గురించి ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఉందండి. మదము మాత్సర్యం అని అంటారు కదా, అది ఎట్లా? మదము మాత్సర్యము అని అంటారు కదా, గర్వం, బాగా గర్వం అనమాట. అది బాగా గర్వం ఉంటే మదం బాగా ఉంది. గర్వం పొగరు అంటారు. మాత్సర్యం అంటే బాగా మస్తితో ఉన్నాను అంటారు చూడండి. అందుకే ఇవి చూడండి, ఇవి చాలా ప్రమాదకరమైనవి. 6 శత్రువులు ఉన్నాయి: కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యం. ఒకదానికంటే ఒకటి చెడ్డాయి అన్నమాట. అందరు వినండి. మాత్సర్యం అంటే కేవలము తన జాతి, అంటే తనతో ఉన్నటువంటి వాళ్ళ యందే బాగా ప్రేమగా ఉండడం, అవతల ప్రేమగా లేకపోవడం. అంటే దీన్ని ఏమంటారంటే పక్షపాతం అంటారు, మాత్సర్యం అంటారు. అంటే పక్షపాతం అంటే కేవలం తన వాళ్ళ యందు మాత్రమే ప్రేమ ఉంటుంది, అవతలి వాళ్ళ యందు ప్రేమ ఏమి ఉండదు అన్నమాట. అది మాత్సర్యం అంటారు. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే కుక్కలలో ఉంటుంది ఈ గుణం. మాత్సర్యం అంటే తనతో 4, 5, 6 కుక్కలతో స్నేహంగా ఉంటుంది. అవతల బజార్లో కుక్కలు వచ్చాయనుకోండి, అది ఉండదు, వెంటనే దానిని కరిచేసి దానిని దాడి చేస్తుంది. అందరూ మనుషులే, కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితుల వరకే పరిమితి తీసుకుంటాడు. ఆడికే మాత్సర్యం అంటే అక్కడి వరకే వాళ్ళకు మంచి అవతల వాళ్ళ యందు ఇది ఉండదు. కుక్క కూడా అంతే, తన బజార్లో 4, 5 కుక్కలతో స్నేహం చేస్తుంది, బాగుంటుంది. అవతల బజార్ కుక్క వచ్చింది అనుకోండి, ఇంకా అన్ని కలిసి దాడి చేసి దాన్ని కరిచి చంపేస్తాయి. అది మాత్సర్యము అంటారు. అంటే పక్షపాతము,
కేవలము తన వాళ్ళ యందు మాత్రమే బాగా ప్రేమ అవి ఇవన్నీ చూపిస్తారన్నమాట. అవతలి వాళ్ళ యందు ఏముండవు. అర్థమైంది అందరికీ? కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఇట్టి దోషములు అంటక పూర్వోక్త ప్రజాపాలక బ్రహ్మచర్యాది వ్రతములను సత్యనిష్టతో ఆచరించువారు నిత్య శుద్ధ బుద్ధ ముక్తమగు బ్రహ్మమును సాక్షాత్కారము చేసుకొని తరింతురు, ముక్తులగుదురు, బ్రహ్మానందమును అందుదురు అని కాత్యాయనుడు కబంధుడడిగిన ప్రథమ ప్రశ్నకు పిప్పలాద మహర్షి సమాధానము చెప్పెను. మూల వ్యాఖ్యానమున ఉన్న ఇతి పదము ప్రథమ ప్రశ్న సమాప్తిని తెలుపును. అంటే ఇక్కడ మొట్టమొదటి ప్రశ్నకు సమాప్తం అయిపోయింది అనమాట. అంటే మొట్టమొదట ప్రశ్న ఏంటంటే మొత్తము ఈ యొక్క మానవులు అనేటటువంటి ఈ ప్రాణులన్నీ కూడా, మానవులు ఇంకా ఇతర ప్రాణులన్నీ, తర్వాత సమస్త పదార్థాలు ఎవరు దీన్ని ఉత్పన్నం చేశారంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్లు చెప్తున్నా, ప్రజాపతి అయిన పరమేశ్వరుడు అని గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రశ్న సమాధానం అది. అది ఎట్లా చేశాడనేది మనము ఈ ప్రశ్నకంతా వివరణగా మనము వ్యాఖ్యానం ద్వారా తెలుసుకున్నారు. తర్వాత ఇక్కడ చాలా అద్భుతంగా చిట్ట చివరిగా ఏం చెప్తున్నాడంటే అందరూ రాసుకోండి. అంటే ఎవరికి మోక్షం వస్తుంది, ఎవరికి మోక్షం రాదని ఫైనల్ గా ఒక శ్లోకం ద్వారా చెప్తున్నాడు. అభిమానము, అసూయ, మాత్సర్యాది దోషముల వలన మనుజులు కుటిలులగుదురు. అంటే ఇక్కడ అదే చెప్పాను, పక్షపాతం అనేది ఉంటే, అసూయ ఉంటే, అభిమానం గర్వం ఉంటే వీళ్ళందరూ కుటిలులగుదురు. అంటే కుటిలత్వం అన్నమాట. చాలా వాళ్ళ స్వభావం చిన్నగా ఉంటుంది. అంతఃకరణమున తాను తలిచిన దానికి విరుద్ధంగా చెప్పుట, వర్తించుట మాయయగును. అంటే మన మనసులో ఒకటి ఉంటుంది, చెప్పడం ఒకటి ఉంటుంది. దీన్ని మాయ అంటారు. నిషిద్ధములను ఆచరించుట, ఉన్నది ఉన్నట్లు చెప్పక విపరీతంగా చెప్పుట, అగమ్య గమనాదులను వనర్చుట అనృతమగును. అంటే అబద్ధం. ఏదైతే నిషిద్ధమని చెప్పబడి ఉంటుందో దాన్ని ఆచరించకూడదు. సారాయి తాగకూడదు, జూదమాడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇది నిషిద్ధం అన్నమాట. దాన్ని ఆచరించడం అనేది అనృతం, అది అసత్యం. అట్లాగే ఉన్నది ఉన్నట్లు చెప్పక విపరీతంగా చెప్పుట. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నిరాకారుడై ఉన్నాడు అని వేదంలో ఉన్నది ఈ విధంగా ఉంది. దాన్ని అట్లా చెప్పకుండా విపరీతంగా చెప్పుట అంటే ఏంటి? ఈశ్వరుని ఈ విగ్రహ రూపంలో ఆరాధన చేయండి, ఇక్కడ శివుడుగా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు చెప్పడం, విపరీతంగా చెప్పడం, అది ఇది అసత్యము, అనృతము, అబద్ధము. అలాగే అగమ్య గమనాదులను ఉనర్చుట, ఇదంతా కూడా అనృతమగు అగును. అంటే అగమ్య గమనాదులు అంటే అది గమ్యము కాని చోట అక్కడ మనం ప్రయాణం చేయడం, ఇదంతా కూడా అనృతము. జిహ్వా మాయా అనృతాది దోషములతో కూడి లోకమున వర్తించు వారికి నిర్మలమగు బ్రహ్మజ్ఞానము కలగదు. ఈ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ దోషములతో కూడి లోకంలో తిరిగేటటువంటి వారికి నిర్మలమైన బ్రహ్మజ్ఞానం కలగదు. భగవంతుని జ్ఞానం నిర్మలమైనటువంటిది. దాన్ని పొందాలంటే మనం కూడా నిర్మలులం కావాలి, మన లోపల కూడా మలినాలు ఉండకూడదు. అప్పుడే ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఈ పైన చెప్పినటువన్నీ పోగొట్టుకోవాలి అందరూ కూడా. ఏ మానవునికైనా బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఇదే ప్రాసెస్. ఇట్టి దోషములను అంటక పూర్వోక్త ప్రజాపాలక, అంటే మనం ముందు చెప్పినాం బ్రహ్మచర్యాది వ్రతములను మనం నిన్న మొన్న 2 రోజులలో చెప్పుకున్నాం. బ్రహ్మచర్యాది ఈ రోజు కూడా చెప్పుకున్నాం. బ్రహ్మచర్యమును అంటే
గృహస్థుడు కూడా బ్రహ్మచారిగా ఎలా ఉంటాడని ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. అటువంటి బ్రహ్మచర్యాది వ్రతములను సత్యనిష్టతో ఆచరించేటటువంటి వారు నిత్య శుద్ధ బుద్ధ ముక్తమగు బ్రహ్మమును సాక్షాత్కారము చేసుకొని తరింతురు. భగవంతుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. అటువంటి బ్రహ్మను సాక్షాత్కారం చేసుకుంటారు. చేసుకొని ముక్తులగుదురు. ముక్తులగుదురు అంటే శరీరం రాకుండా జన్మ మరణాల నుండి విడిపడుదురు, బ్రహ్మానందమును పొందుదురు అని కాత్యాయనుడు కబంధుడు అడిగిన ప్రథమ ప్రశ్నకు పిప్పలాద మహర్షి సమాధానము చెప్పెను. మొట్టమొదట ప్రశ్న ఈ కబంధుడు అడిగాడు. అతని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడి వరకు చెప్పాడు. ఇది మొదటి ప్రశ్నకు సమాప్తము అయినది. పిప్పలాద మహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు. తర్వాత రెండవ ప్రశ్న రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. తర్వాత ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఇప్పుడు చెప్పిన పాఠంలోనే ఏదైనా ఉంటే అడగండి, లేదంటే శాంతి పాఠంతో ఈరోజు సత్సంగాన్ని సమాప్తం చేస్తాం, ముగింపు చేస్తాం. పోనీ అందరికీ అర్థమైందా అంటే మీరు ఆ బొటకని వేలు గుర్తుంటుంది కదా, అది రైట్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్లు అడగమంటే అడగరు కదా, మౌనంగా ఉంటారు. కనీసం అర్థమైందా అనే దానికన్నా స్పందించండి. మదన్ రెడ్డి సార్, అది మీరు అడిగేది ఏంటంటే హ్యాండ్ రైజ్ అంటే అది వేరేది అనమాట. హ్యాండ్ రైజ్ అంటే మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కాబట్టి రైజ్ చేశారు. అది రామ్నాథ్కి అర్థమైంది. నారాయణ గారు మీకు అర్థమైంది కదా? అర్థమైంది గురూజీ, అర్థమైంది. సరే, ఏంటన్నా ఒకటి రెండు ఇది ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే శాంతి పాఠం చేస్తాం. ఓం ఓం ఓం. ఓకేమ్మా, రైట్. అందరము శాంతి పాఠం, చేతులు నమస్కారం ఉంచండి. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే సార్. నమస్తే గురూజీ, ధన్యవాదములు. అందరికీ నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే గురూజీ.